నూతన క్రియ జరిగించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇక్కడికి ఏదో వచ్చి వ్యర్థంగా వెళ్ళిపోవటం కాదు. ఈ సభలు ఎంతో ధనాన్ని వెచ్చించి ఊరికే పెట్టుకోవటం కాదు. ఈ సభల ద్వారా ఇక్కడ సేవకులకు ఆలోచన కలుగజేసి ఈ కూడికలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రాత్రి నీ జీవితంలో ఒక కార్యం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు ఏ దుఃఖం ఉన్నా, ఏ బాధ ఉన్నా, నీకే కన్నీళ్ళున్నా, ఏ వ్యధం ఉన్నా, ఒకసారి నీ గుండెల మీద చేయి పెట్టుకో. నీ ఎడమ చేతిని నీ గుండె మీద పెట్టుకో. నీ కుడి చేయి ఆకాశం తట్టెత్తు. నీ కుడి చేయి ఆకాశం తట్టెత్తు. నీ మనసులో ఉన్న బాధ అంతా ఒక్కసారి యేసయ్యతో చెప్పుకో. అమ్మా, ఒక్కసారి. ఇప్పటిదాకా నీ జీవితంలో నీకు అవసరం వచ్చినప్పుడల్లా ఎవరినో పిలిచావు, కానీ ఈ రాత్రి యేసయ్యను పిలువు. ఇప్పటి వరకు నీకు బాధ వస్తే, బలహీనత వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే ఎవరినో పిలిచావు, ఫలితం లేదు. కానీ ఈ రాత్రి యేసయ్యను ఒక్కసారి పిలువు. యేసయ్యా, పిలువమ్మా, 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 పిలువమ్మా. ఈ రాత్రి నువ్వు పిలిస్తే, నమ్మిక ఉంచి పిలిస్తే, విశ్వాసంతో పిలిస్తే, ఇదిగో దేవుని సన్నిధానంలో, దేవుని సముఖంలో నీవు నిరీక్షణతో పిలిస్తే, నీ జీవితంలో నీ గుండెలో ఉన్న బాధ అంతా దించివేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. భారం అంతా తొలగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. పిలుస్తావా యేసయ్యా అని పిలుస్తావా? ఇదిగో నీ భారం తీరిపోతుంది, నీ కన్నీళ్లు తొడవబడుతున్నాయి, ధైర్యము నీలో ప్రారంభమైంది, నీ జీవితంలో నిబ్బరమైన మనస్సు నీలో మొలకెత్తుతుంది. ఇదిగో నీ జీవితంలో విశ్వాసము చిగురు పెడతా ఉంది, నీ జీవితంలో కార్యము ఆరంభమైంది. అందుకే ప్రభుకు స్తుతులు చెప్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టు. నీకు స్వస్థత ఆరంభమైంది, నీకు విడుదల ఆరంభమైంది, నీకు కన్నీరు తుడవబడటం ఆరంభమైంది, నిన్ను ధైర్యపరచడం ఆరంభమైంది. ప్రభువు నీ వెన్ను తట్టి నిన్ను నడిపించడానికి ఆయన హస్తము నీ పైకి చాపబడుతుంది. దేవుని హస్తము నిన్ను తాకుతుంది, ఆ స్పర్శ నీకు తగులుతుంది, ఆ స్పందన నీ జీవితంలో వస్తుంది. ప్రార్థన చేయి. యేసయ్యా, వస్త్రపు చెంగు ముట్టిన స్త్రీ రక్తధార కట్టినట్టుగా ఈ రోజున నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా దేవుని క్రియ జరుగుతుందమ్మా. నమ్ము ప్రభువును నమ్ము. ప్రార్థన చేయి. యేసయ్యా, ధనుడానికే స్తోత్రం, యేసయ్యానికే స్తోత్రం, యేసయ్యానికే స్తోత్రం. కనికరించు ప్రభువా, ఈ ప్రజలను కనికరించయ్యా. ఈ బిడ్డల మీద నీ హస్తము చాపయ్యా. వారి కన్నీరు తొడవబడాలయ్యా, వారు ధైర్యపరచబడాలయ్యా, వారు నెమ్మది కలిగిన హృదయాలుగా మారాలయ్యా, వారి కుటుంబాలు రక్షణ చూడాలయ్యా, ఈ విజయాలు పొందాలయ్యా. సహాయం చేయ్యా. పక్కనున్న భిక్షగాడు వచ్చినట్టుగా వచ్చాడయ్యా. దావీదు కుమారుడా, కనికరించమని వచ్చారయ్యా. ఈ బిడ్డలు కనికరించయ్యా. యేసయ్యా, ఈ ప్రజలను కనికరించయ్యా, ఈ గ్రామాన్ని కనికరించయ్యా. విడుదల పొందాలయ్యా, రక్షణ పొందాలయ్యా, కృప పొందాలయ్యా, కట్ల నుండి విడిపించబడాలయ్యా. శాపగ్రస్తమైన జీవితాలన్నీ తొలగిపోవాలయ్యా, ఆశీర్వాదకరమైన జీవితాలుగా మారాలయ్యా. సహాయం చేయ్యా. రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ఒకసారి మనం అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడుతాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడుతాం. ప్రేమ
స్వరూపుడైన తండ్రి, ఈ రాత్రి కూడి వచ్చిన ప్రజలందరి మీద మీ చేత పిలువబడి అభిషేకించబడిన సేవకులమైన మేమందరం చేతులు చాపి ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి ఏ భారముతో వచ్చినా ఈ సన్నిధులు అందరూ ఆదరించబడాలయ్యా, కనికరించబడాలయ్యా, కృప పొందుకోవాలయ్యా. ఈ గుడికలు వ్యర్థంగా పోకూడదయ్యా. కొన్ని ఆత్మలైనా సంఘంలోకి చేర్చబడాలయ్యా. ఈ కూడికల ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలయ్యా. సేవకులు పడే ప్రయాస వ్యర్థం కాకూడదయ్యా. అనేకులు నీ కృపాసనమునకు రావాలయ్యా. కనికరించబడాలయ్యా, కృప పొందుకోవాలయ్యా, సమయోచితమైన సహాయాన్ని పొందుకోవాలయ్యా. నిరంతరము నిలిచే నీ సింహాసనాన్ని ఆశ్రయించి మా జీవితంలో మా బ్రతుకుల మేలు పొందామని ఈ గ్రామంలో ఉన్న అనేకులు సాక్షులుగా నిలవాలయ్యా. కృప దయచేసి